వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ఈరోజు మా కొత్త వాషింగ్ మిషన్ ఓపెనింగ్ వీడియో. మళ్ళా కొత్త అది నా కోసం, ఇది మా అమ్మ కోసం, అందుకోసం ఇక్కడ ఓపెనింగ్ చేస్తాను. రండి ఫ్రెండ్స్, చూపిస్తా. ఇది ఎల్జీ 7 kgs. ఇది ఏంటంటే సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ కాదు. ఇది చాలా తక్కువ వాటర్ పడితే చాలా తక్కువ టైం పడుతుంది. దీంట్లో టైం ఇష్టపడి వాడుకోవచ్చు ఈ వాషింగ్ మిషన్. రండి చూపిస్తా. ఇగో ఇది వాటర్ పైప్. దీంట్లో ఫెసిలిటీ ఏంటంటే వాటర్ మనం డైరెక్ట్ నల్లతో కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనం బకెట్తో అయినా పోసుకోవచ్చు. ఇదేమో వాష్ అనమాట. వాష్ టైమర్ సెట్ చేసుకొని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏమో వాష్ సెక్టర్, ఇలాంటి బట్టలు అంటే నార్మల్ స్ట్రాంగ్గా అంటే జీన్స్ ప్యాంట్స్ అయితే స్ట్రాంగ్ అని, నార్మల్ అయితే నార్మల్ పెట్టుకోవచ్చు. జంటలు తొందరగా ఉతికేసుకొని బట్టలు జంటలు పెట్టుకోవచ్చు. అదే డ్రైన్ ఏంటంటే వాటర్ మొత్తము పిండడం అయిపోయినాక మనకు సిగ్నల్ వస్తుంది. దాన్ని బట్టి మనము మళ్ళీ వాటర్ బయటకు అనుకోవచ్చు, మళ్ళీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇదేమో పిండడం మొత్తం అయిపోయాక వీటి తీసి ఇటు పక్కన తీయండి కంటైనర్, దీంట్లో వేసుకోవచ్చు. ఇదేంటంటే ఇది ఓపెన్ చేయడానికి ఈజీగా ఉండదు, జస్ట్ ఇట్లా ఓపెన్ చేయడం ఉంటుంది. దీని లోపల కూడా వచ్చి చూడండి. దీంట్లో అక్కడ పిండిన బట్టలు మొత్తం తీసుకొచ్చి వేసుకోవాలి. వేసి జస్ట్ ఇలా ఫిక్స్ చేసేసినట్టయితే, క్లోజ్ చేసి ఇది క్లోజ్ చేసినట్టయితే మనకు అది మనకు టైం వస్తుంది. అందులోపలివి మొత్తం ఏమంటారంటే పిండుతాయి అనమాట, డ్రై అయిపోతాయి. బట్టలు డ్రై అయిపోతే దాన్ని తీసుకొని మనం ఇష్టం అంటే వేసేసుకోవచ్చు. ఈ మిషన్ తీసుకునే మా అమ్మ కోసమే. ఆయన కూడా ఫస్ట్ మా డాడీ బట్టలు వేయాలి వాస్తు ప్రకారం. ఎందుకో తెలుసా, మా డాడీ 3 days నుంచి వెయిట్ చేస్తాడు. 3 days నుంచి డ్యూటీ మానుకొని మరీ వెయిట్ చేస్తాడు. కాబట్టి ఫస్ట్ మా డాడీకి ప్రిఫరెన్స్ ఇద్దాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంతేనా కదా? నేనే కొడతా న్యాయంగా. జరుగురా బొట్టు 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 అప్పుడు నా కోసం వాషింగ్ మిషన్ కొనుక్కున్నా, ఇప్పుడు మా అమ్మ కోసం వాషింగ్ మిషన్ కాబట్టి నేనే కొట్టాలి. నేను ప్రిఫరెన్స్ నీకు ఇయ్యలేదు కదా. ఇగో 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 పెడతాను ఫస్ట్ అందరికి కష్టం. అదే అందరికి బొట్టు పెడతాను. అదే గారు అందరికి బొట్టు పెట్టుకో. ఇంకా పెట్టుకో. మా అన్సిని మాట్లాడేది కొంచెం లాజిక్ ఉంది. ఏంటంటే అక్కడ కొబ్బరికాయ నేను కొట్టాలి, ఇక్కడ మా అమ్మనే కొట్టాలి కొబ్బరికాయ. సో అమ్మ నువ్వు కొబ్బరికాయ కొట్టవే. ఎస్ వెరీ గుడ్. ఒక్క దెబ్బకు అమ్మ గిట్లా మట్టితే ఏమవుతుంది? అది వాషింగ్ మిషన్ ఇట్లా పడు సలవా. రైట్ రైట్ సరే సరే. అయ్యో వీడి కరువులు ఉన్నాడు రా కొడుక. అంతే కొబ్బరి పెట్టు. రైట్. ఇప్పుడు ఇక బట్టలు వేయండి రా. రే పిల్లలు రండి, మంచి కొట్ట సరుకుంటారు, మెల్ల పడతారు పడతారు. లే బాబు లే. ఎన్ని నిమిషాలు? 2 నిమిషాల తర్వాత మనకు 2 నిమిషాలు తిరుక్కుంటూ వస్తుంది వాడికి. 15 నిమిషాల్లో మెల్లమెల్ల తిరుక్కుంటూ వస్తుంది. అది మళ్ళీ 0 కాడికి రాగానే బంద్ చేయాలి కదా. గిది ఉన్నది చూసినావా, ఇది 15 నిమిషాలు రాగానే తిరుక్కుంటే గిడికి వస్తుంది. గిడికి ఆఫ్ రాగానే మనం బంద్ చేసి గది తిప్పాలి. గిది తిప్పితే వాటర్ బయటికి పోతాయి. తిరుగుతుంది కదా, కొంచెం జరుగుతుందా. ఇలక దిగవా నేల వంక అడిగేస్తా ఉండలేక చాలే బెట్టు చేయక. ఎందుకు డాడీ ఏమైందే? అన్నయ్యని కొట్టింది ఎవరు? అన్నయ్యని కొట్టింది ఎవరు? అక్క కొట్టిందా? అక్క గిన్నె కాడు నేను చూడలేదా? ఈ వాషింగ్ మిషన్లో ఏంటంటే పెద్దగా టెక్నికల్గా బాగా డెవలప్డ్ కాదు ఇది. అందుకోసమనే దీన్ని ఏదైనా వాడుకోవచ్చు. చూడండి ఇలా క్లాత్స్ వేసిన ఫస్ట్ టైం ఒకసారి ఇలా సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. జస్ట్ మనం బయట వాష్ చేయకుండా ఇందులో వాష్ చేస్తాం అనమాట. డైరెక్ట్ పైప్తో కానీ పెట్టుకోవచ్చు, వాటర్ బకెట్తో కానీ పోసుకోవచ్చు అనమాట. పైప్ కాస్త లాంగ్లో ఉంది కాబట్టి మేము బకెట్తో పోసేసాము. ఫస్ట్ టైం బకెట్తో పోసిన నీళ్ళు డ్రైన్ చేసేసాము. నెక్స్ట్ టైం మళ్ళీ బకెట్తోనే వాటర్ పోస్తున్నాము. మనం అట్లా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాష్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్.
15 మినిట్స్ సెట్ చేసేసి మళ్ళీ దాన్ని డ్రైన్ చేసేసి మళ్ళీ పోసేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు మీ ఇష్టం చేసుకోవచ్చు. సో ఈ సెకండ్ టైము, ఫస్ట్ టైం సర్ఫ్తో వేసాము, నెక్స్ట్ వాటర్ పోసాము, నార్మల్ వాటర్, నెక్స్ట్ డ్రైన్ చేయడం అనమాట. సో మరొకసారి క్లోజ్ చేసి మరొకసారి వాష్ చేద్దాం. ఇదేంటంటే జస్ట్ మనం చేతులతో కష్టపడకుండా ఇదనమాట. మా అమ్మ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అసలు వాషింగ్ మిషన్ మీద. కాకపోతే మేమే బలవంతం చేసి, అందరికీ ఉన్నది వాషింగ్ మిషన్, నువ్వెందుకు కొన్నదని బలవంతం చేసినాం. సో వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు మేము ఉండగానే టెస్ట్ ట్రయల్ చేయాలి కదా మా మమ్మీ మా డాడీకి. మేము మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక డెమో అనమాట. వాళ్ళే ఇప్పుడు పిండి చూపిస్తున్నారు మాకు బట్టలు. ఈ వాషింగ్ మిషన్లో ఫస్ట్ టైం నా బట్టలు అని చెప్పేసి మా పిల్లలందరూ బట్టలు అయితే బాగానే జమ చేసుకున్నారు. సో ఆ బట్టలని ఫస్ట్ ట్రిప్లో వేసేసినాం మా డాడీ బట్టలతో పాటుగా. ఎందుకంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఉంటాయి కదా, నేనే ఫస్ట్ వేస్తాను, నా డ్రెస్ ఫస్ట్ అని ఎగ్జైట్మెంట్ ఉంటాయి కదా. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవి టెస్ట్ ట్రయల్ అనమాట. డెమో షాట్ ఇది. అలాగే బట్టడం లేదు పైన పెట్టుడా, పైన పెట్టాలి. అన్ని పెట్టుడు అయిపోయాక గట్నే అవుతుంది. దేనికి అది వేసినావు కంఫర్ట్ కూడా వేసుకోవాలి. అది సర్ఫ్ మంచి స్మెల్ వస్తుంది కానీ దులపాల్సిన అవసరం లేదమ్మా. ఎట్లా వేసినా మళ్ళీ దులపాల్సిన అవసరం లేదు. ఈ బిడ్డ ఇయ్యే బాంచని నాకు భయం అవుతుంది. ఇస్తాడు బిడ్డ, ఇస్తాడు పట్టట్లే కదా, పడతా ఇట్లా వస్తుంది రెడీ వస్తే దాని మీద పెట్టి ఇది పెట్టి ఫిక్స్ చేయి ఇట్లా బట్ మీద ఒట్ట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దీంట్లో అన్ని బట్టలన్నీ వేసేసిన తర్వాత ఇది ఉంది కదండి, ఈ మెష్ అనేది లోపల పెట్టి ఫిక్స్ చేయాలన్నమాట. క్లాత్స్ పైన ప్రెస్ చేసి పెట్టాలి. సో అప్పుడు డ్రైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసేసి ఇది ఆన్ చేయాలి. పైన చూడండి, అది ఎన్ని మినిట్స్ కావాలో అన్ని మినిట్స్ ఆన్ చేస్తే కంప్లీట్గా డ్రైన్ పోతాయి అనమాట బట్టలు. తర్వాత తీసేసుకొని జస్ట్ నార్మల్గా అండ్ కొంచెం అట్లా గాలికి వేసుకుంటే అయిపోతుంది. చూడండి, అందులో కూడా వాటర్ కొన్ని వస్తున్నాయి వాటర్ పైప్ నుంచి. డెమో కాబట్టి ఇక్కడ ఇచ్చినాం, లేకపోతే మామూలుగా వేరే దగ్గర పెట్టి వాష్ చేస్తున్నాము క్లాత్స్. ఇది ఫ్రెండ్స్ అవి చూడండి, మళ్ళీ ఎదురుకుంటూ వస్తుంది కదా, అలా కొద్ది టైంలో వచ్చేస్తుంది. సో మొత్తానికైతే మా ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఓపెనింగ్ వీడియో అయిపోయింది. ఈ వీడియోతో పాటుగా కంప్లీట్ డెమో కూడా ఇప్పించేసినాం ఫ్రెండ్స్. ఇక మా డాడీ ఫస్ట్ ఓపెనింగ్ చేసిండు. చూడండి, క్లాత్స్ కూడా అయిపోయినాయండి, ఆల్మోస్ట్ డ్రై అయిపోయినాయి కదా, బాగా ముడతలు వచ్చేసినాయి. వాషింగ్ మిషన్ వేసినప్పుడు ఎట్లా ముడతలు వస్తాయి. ఇక మా అమ్మ కంప్లీట్గా ఐరన్ చేస్తే కూడా మాకు పెద్ద సమస్య ఏం కాదు, ఐరన్ చేసేస్తుంది. ఇక ఫస్ట్ ట్రిప్ బట్టలు అండి ఇట్లా జరిగిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.